హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేధా టాక్స్ 3. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. అయితే దానికి స్విగ్గీ అండ్ జొమాటోలో ఆన్ బోర్డింగ్ అవ్వడానికి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ప్లస్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుంటామో అది, దాని తర్వాత వచ్చేసి మెనూ కార్డ్ ప్రిపరేషన్ అనమాట. ఈ రెండు టాపిక్స్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. ఇక్కడ మీరు చూసినదైతే నా ఫుడ్ లైసెన్స్ 4 పేపర్స్ వచ్చిందనమాట. ప్రీవియస్ వీడియోస్లో నేనైతే ఓన్లీ ఫ్రంట్ పేపర్ చూపించాను అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాను. ఇంకా ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఫుడ్ లైసెన్స్ అప్లై చేయడానికి ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, ఆధార్ కార్డ్ కావాలన్నమాట. మనకి ఆధార్ కార్డు, రెంటల్ అగ్రిమెంట్, ఇంకొకటి పాన్ కార్డ్ అనమాట. పాన్ కార్డ్ కావాలి, ఫోటో కూడా కావాలన్నమాట. ఇవి కూడా డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డ్కి వెరిఫైడ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. అయితే మీరు ఏ నెంబర్ అయితే ఇస్తున్నారో ఆ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలన్నమాట. ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు, అంటే రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటారు కదా ఫుడ్ లైసెన్స్, ఆ టైంలో అడుగుతానమాట. నేను ఇంకా ఫుల్ వీడియో అయితే ప్రతిదీ నేను అది మనకి టెక్స్ట్ కొట్టి నేను చెప్పలేదు. ఆ వీడియోలో బేసిక్ అయితే చెప్పాను అనమాట. మీరు అలా ఫాలో అయిపోయి మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా అవుతుందన్నమాట. రెండోది వచ్చేసి మెనూ కార్డ్ ప్రిపరేషన్ అనమాట. ఆన్ బోర్డింగ్ అవ్వడానికంటే ముందే మనము ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 డేస్కి అట్లా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇందులో నేను వచ్చేసి ఇంకా నాకు ఫస్ట్ లైసెన్స్ అయితే వచ్చిన వాళ్ళు మెనూ కార్డ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట. మెనూ కార్డ్ ప్రిపరేషన్ అనేది మనకి ఎలా చేయాలనేది నేనైతే ఈజీగా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను క్యాన్వా యాప్లో చేసుకుంటున్నాను అనమాట. అది కూడా ఫ్రీయే కదా, ఇది ఫ్రీగానే ఉంటుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా కాన్వాలో చేసుకోవాలని చెప్పేసి మెనూ కార్డ్ ప్రిపరేషన్ ఇప్పుడైతే చూపిస్తాను వీడియో అయితే మీకు. నా దగ్గర కంప్యూటర్ లేదనమాట, అంటే ల్యాప్టాప్ లేదు, అందుకే నేను ఫోన్లో అయితే చూపిస్తున్నాను. ఇది స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఇంకా మనకి కాన్వా వచ్చేసి ఇలా ఉంటుంది యాప్. మనం ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ సర్చ్ బార్, టెంప్లెట్స్ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇక్కడ సర్చింగ్ బార్లో మనం వచ్చేసి ఫుడ్ మెనూ ఏమంటారు, ఫుడ్ మెనూ ప్రిపరేషన్ కార్డ్ లేదంటే ఫుడ్ మెనూ కార్డ్ అని చెప్పేసి మీరు ఇలా టైప్ చేశారనుకోండి, మీకు అక్కడ కింద కనిపిస్తుంది ఆల్రెడీ సర్చ్ బార్లో. దానిపైన ఫుడ్ మెనూ కార్డ్ ప్రిపరేషన్ అని కొట్టేసేసరికి మనకి ఇలా ఇవంతా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మీరు ఓన్గా చేసుకోవాలి, ఇవన్నీ కాపీ ఇట్లా ఇవేమొద్దు అనుకుంటే మీరు ఏం చేయాలంటే, డైరెక్ట్ ఒక కలర్ టేబుల్ వేసుకోండి. ఏదన్నా రెడ్ ఆర్ ఎల్లో ఆ కలర్ టేబుల్ వేసేసుకొని ఒక్కొక్కటిగా మీరు పెట్టుకుంటూ ఫుడ్ మీ దగ్గర ఉన్న ఇమేజెస్ కానీ లేదు అంటే ఈ ఫుడ్ ఇమేజెస్ అంటే మీ ఓన్ వే తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసిన అవన్నీ అయితే అవ్వట్లేదు. మీరు మీ ఫుడ్ అంటే మీరు ఏ ఫుడ్ అయితే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫుడ్ ముందు మీరు ప్రిపేర్ చేసి అవి అయితే ఫుడ్ మెనూ కార్డ్లో ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనము ఐటమ్ పెట్టేసి ఐటమ్ ప్రైస్తో పాటుగా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఉన్న ట్యాంప్లెట్స్ని యూజ్ చేసి వస్తుందేమో ఒకసారి చూడండి. నాకైతే వచ్చిందనమాట. అంటే నేను ఇది సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, దానివల్ల నాకు వచ్చింది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే నార్మల్గా వైట్ ఒక టేబుల్ లాగా వేసేసుకొని అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఇంకా పెట్టేసుకోండి. దానివల్ల మీకు ఫ్రీ ట్రయల్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాన్వా అయితే ఫ్రీగా ఉంటుంది, మీకు ఒక రిఫరెన్స్ లాగా తెలుస్తుంది అనమాట. ఫుడ్ మెనూ కార్డు ఎలా తయారు చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ టెన్షన్ పడకుండా డైరెక్ట్ కాన్వాలోకి వెళ్ళి మీరు ఇలా సెర్చ్ చేశారంటే మీకు ఈజీగా అవుతుంది. మీకు ఒక రిఫరెన్స్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఫుడ్ని ఎలా అమౌంట్ పెట్టుకోవాలి అంటే అవన్నీ మనకి డాలర్స్ లాగా ఉంటాయి, కానీ మీరు డాలర్స్ లాగా పెట్టుకోకండి. మన ఇండియన్ కరెన్సీలోనే ఐటము ప్లస్ అమౌంట్ అనేది పెట్టేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను అనమాట. ఇన్ని డేస్ నాకు అంతగా తెలియదేమో అనిపించింది. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.